జూన్ 1 నుంచి ఏపీలో థియేటర్ల బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిగ్గా పవన్ కళ్యాణ్ నటించిన బ్యాక్కొటేషన్ హరిహర వీరమల్లు బ్యాక్కొటేషన్ రిలీజ్ అవుతున్న సమయంలో బంద్ ప్రకటించడంతో దీని వెనుక రాజకీయం జరుగుతుందా అన్న అంశం తెరపైకి వస్తోంది. పవన్ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవాలనే ఈ బంద్ ప్రకటించారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలా కాకపోతే ఇప్పటి వరకూ లేని బంద్ ఇప్పుడే దేనికంటూ జనసైనికులు ఆరోపిస్తున్నారు. బ్యాక్కొటేషన్ హరిహర వీరమల్లు బ్యాక్కొటేషన్ సినిమా జూన్ 12న విడుదల నేపథ్యంలో ఆ నలుగురు కుట్ర చేశారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆరోపించారు. దీనికి సంబంధించి ఏపీ సినిమాటోగ్రాఫర్ కందుల దుర్గేష్ విచారణకు కూడా ఆదేశించారు. పవన్ వ్యాఖ్యలను ఉద్దేశించి బన్నీ వాస్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. బ్యాక్కొటేషన్ ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి, చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల్లో పరిశ్రమ నలిగిపోతుంది. ఇవన్నీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గ్రహించాలి. సినిమా పరిశ్రమ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేశామంటే మన మధ్య ఐక్యత ఎలా ఉందో ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ వ్యాఖ్యలు చేసి కొన్ని గంటలవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ నలుగురు అంశంపై నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు 4:30 గంటల సమయంలో గీతా ఆఫీస్లో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అల్లు అరవింద్ మీడియా ముందు ఏం మాట్లాడుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.